హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి నేతి బీరకాయని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్ ఇంకా రోటీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా కూడా అవుతుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా బాండి పెట్టుకొని ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే బాండి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేతి బీరకాయలను తీసుకొని పైన అలా కొంచెం తొక్కని తీసుకోవాలి. మరి డీప్గా తీసుకోకూడదు. పైన కొంచెం అలా స్పూన్తో పైన అలా తొక్కని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా తొక్క తీస్తే అంత మెత్తగా అయిపోతుంది. అలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి అస్సలు వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ముందుగా పల్లీలని వేయించుకొని పొడి చేసాం కదా, ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఆ పొడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి వేయటం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1 minute పాటు అలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రోటీస్ ఇంకా చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.